పాత ఆసుపత్రిలోని మసకబారిన కారిడార్లలో గాలి క్షీణత మరియు మరణం యొక్క వాసనతో దట్టంగా ఉంది. ఆశాకిరణం చచ్చిపోయి అనారోగ్యంతో బాధపడేవారు రోగాల బారిన పడి ప్రాణాలు విడిచారు. కాని నిరాశ నిస్పృహల మధ్య ఆసుపత్రి సిబ్బంది గుండెల్లో నిస్వార్థం అనే మెరుపు మెరిసింది. వారు పగలు మరియు రాత్రి అవిశ్రాంతంగా పనిచేశారు, వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలను రక్షించడానికి. తరచుగా ఈ ప్రక్రియలో తమ జీవితాలను ప్రమాదంలో పడేశారు. ముఖ్యంగా ఒక నర్సు, ఎమిలీ, ఆసుపత్రి మరియు దాని రోగులకు తన జీవితాన్ని అంకితం చేసింది. ఆమె అద్భుతంగా కోలుకోవడం నుండి హృదయ విదారక నష్టాల వరకు అన్నింటినీ చూసింది. కాని ఆమె ఎప్పుడూ విశ్వాసాన్ని కోల్పోలేదు, ఆశను కోల్పోలేదు. మరియు ఆసుపత్రిలో ఘోరమైన వ్యాప్తి సంభవించినప్పుడు ఎమిలీ తన రోగులను రక్షించే యుద్ధంలో ముందంజలో ఉంది. ఆమె అవిశ్రాంతంగా పనిచేసింది, మందులు వేయడం, బెడ్షీట్లు మార్చడం మరియు భయపడిన మరియు మరణిస్తున్న వారిని ఓదార్చడం. రోజులు వారాలుగా మారడంతో ఎమిలీ ఒత్తిడిని అనుభవించడం ప్రారంభించింది, కాని ఆమె వదులుకోవడానికి నిరాకరించింది. తన పేషెంట్ల కోసం ఏం చేసినా తను ముందుకు సాగాలని ఆమెకు తెలుసు. వ్యాప్తి చెందుతున్నప్పుడు ఎమిలీ ఒక భయంకరమైన ఆవిష్కరణ చేసింది. ఆమె రోగులను రక్షించడానికి ఏకైక మార్గం తనను తాను త్యాగం చేయడం, వారి ప్రాణాలను రక్షించడానికి తన ప్రాణాలను వదులుకోవడం. ఆమె అంత తేలిగ్గా తీసుకోని నిర్ణయం, కాని అదే మార్గమని ఆమెకు తెలుసు. బరువెక్కిన హృదయంతో ఎమిలీ అంతిమ త్యాగం చేసింది, తను కాపాడతానని ప్రమాణం చేసిన వారి ప్రాణాలను కాపాడటానికి తన స్వంత ప్రాణాన్ని వదులుకుంది. మరియు ఆమె చనిపోతున్నప్పుడు ఆమె సరైనది చేసిందని తెలుసుకుని ఆమెపై శాంతి భావం కడుగుతుంది. ఆసుపత్రి మరోసారి నిశ్శబ్దంగా ఉంది, వ్యాప్తి చివరకు నియంత్రణలో ఉంది మరియు ఎమిలీ త్యాగం ఎప్పటికీ మరచిపోలేము. కాని డాక్టర్ ఎమిలీ చనిపోయిందని ప్రకటించబోతున్న సమయంలో ఆమె అకస్మాత్తుగా లేచి కూర్చుని నాకు ఆకలితో ఉందని చెప్పింది.